మన హిందూ సెక్యులర్ వాళ్ళకి చెప్తున్నా, ఒక్కసారి ఇది చూడండి. మన హిందువుల యొక్క జనాభా 1950 నుంచి 2025 వరకు 80% నుంచి 78% పడిపోయినాము. అలాగే మన యొక్క జనాభా 1950 నుంచి 60 వరకు చూసుకుంటే 1% తగ్గిపోయినాము. 60 నుంచి 70 వరకు చూసుకుంటే 1%. అలా ప్రతి 10 సంవత్సరాలకి 1% తగ్గిపోతున్నాము. ఇప్పుడు వచ్చేసరికి 78%కి మిగిలిపోయినాము. అలాగే ముస్లింస్ యొక్క జనాభా చూసుకుంటే 1950 నుంచి 2025 వరకు చూసుకుంటే 15%కి వాళ్ళు పెరిగిపోయారు. వాళ్ళు 1950లా వాళ్ళు ఉన్నది 9% అయితే వాళ్ళు 10 సంవత్సరాలకు ఒక్కొక్క పర్సెంట్ పెరుగుకుంటూ వచ్చారు. వాళ్ళు అంటే 9% నుంచి 15%కి వచ్చారు. ఈ విధంగా మన హిందువుల యొక్క జనాభా తగ్గుకుంటూ వస్తుంది, వాళ్ళ యొక్క జనాభా పెరుగుకుంటూ పోతుంది. ఇప్పటికైనా ప్రతి ఒక్క హిందువు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నా. అలాగే ఇప్పుడు ఉన్న మన హిందువులలో కూడా 78%లా ఎంతో మంది కూడా కన్వర్ట్ అయిపోయారు. చాలా వరకు హిందువులు కూడా కన్వర్ట్ అయిపోతున్నారు. వాళ్ళ దగ్గర సర్టిఫికేట్స్ లో ఉండేది మాత్రం హిందువు, కానీ వాళ్ళు ఉండేది వేరే మతంలో. అంటే ఈ విధంగా చూసుకుంటే మన యొక్క జనాభా 70% మాత్రమే ఉంది. అది తెలుసుకోండి. మన హిందువుల యొక్క జనాభా తగ్గిపోవడానికి మూల కారణం ఇవే. మీరేమనుకుంటున్నారో ఒకసారి కామెంట్ చేయండి. జై శ్రీరామ్.